అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుసుగా. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీ వరకు? బాగా చేస్తారు. ఏపీకి సీఎంగా వచ్చారంటే ఏదో ఒకటి చేస్తారు. మీరేం చెప్తారు ఆయన పవన్ కళ్యాణ్ గురించి? చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. మూవీస్ బాగా తీస్తారు అందరినీ, అంటే మనుషులు అంటే తనకి చాలా ఇష్టం. పేదవాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అంటే పేద ప్రజలకి 12 అయినా కూడా దగ్గరలోనే ఉంటున్నారు కదా, ఏ లీడర్నైనా చూసారు ఇలాగా? లేదు. పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో ఉంటే బాగుండిద్దా, పొలిటికల్లో ఉంటే బాగుండిద్దా? మీ ఒపీనియన్ ఏం చెప్తారు? రెండిట్లో ఉన్నా పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు రెండిట్లో ఉండాలనుకుంటున్నారు. యాక్టింగ్ బాగా చేస్తారు, అలాగే రూలింగ్ కూడా బాగా చేస్తారు. సో ఫ్యూచర్ లో ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? ఎలా చూడాలంటే సీఎంగా కానీ యాక్టర్గా కానీ, ఆల్రెడీ పెద్ద యాక్టర్ అయిపోయారు కాబట్టి సీఎంగా చూడాలి. మనకి నమ్మకం ఉందా ఆయన వల్ల అభివృద్ధి జరిగిద్దా? నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ వల్ల? ఉంది. ఏంటి ఏమవ్వాలి? ఏపీ సీఎం అవ్వాలి. ఏపీ సీఎం అవ్వాలి. ఎందుకు? డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, ఇంకా ఇక్కడ పనులు చేస్తారు అయితే ఇంకా మంచిగా ఎక్కువ మంచి పనులు చేస్తారు, అందరికీ ఉపయోగపడతారు. ఎందుకంత అభిమానం పెంచుకుంటున్నాం ఆయన మీద? అంటే ఆయన మూవీస్ చేసి ఇప్పుడే కదా వచ్చారు పొలిటికల్. చాలా ఇష్టం. ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం ఉందా? చాలా. అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాం? సింపుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన స్టైల్ కానీ ఆయన మ్యానరిజం కానీ ఏమంత కాస్ట్లీగా ఉండవు, ఏమంత షోయింగ్ అనేది ఉండదు. ఓన్లీ సింపుల్గా లైఫ్ లీడ్ చేయాలా అలాగే లీడ్ చేస్తారు. జనాలందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు ఆయన. అంటే చాలా మందిని చూసాం కదా, చాలా లీడర్ని చూసాం. నైట్ 12 అయినా కూడా ప్రజలకు దగ్గరలో ఉండరు ఎవరు. ఈయన నైట్ 12 అయినా కూడా ప్రజలకు దగ్గరలోనే ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది 2 months రూలింగ్? ఎలా అనిపిస్తుంది 2 months రూలింగ్? అంటే నేను ఫస్ట్ నుండి అసలు ఆయన అదేంటే పాలిటిక్స్లో రాకముందు నుండి డైహార్ట్ ఫ్యాన్ని. ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నుండి అసలు ఒక సినిమా హీరో, ఆయన హీరోస్ అదే ఆయన మెసేజ్లు ఇచ్చే మూవీసే చేశారు అన్నీ. ఆయన ఐడియాలజీ అంతా ఏదో ఒకటి చేయాలి. మనల్ని ఉన్న దేశంలో మనం ఏదో ఒకటి చేయాలి, మనం ఒక పర్టికులర్గా ఏదో ఒక లైఫ్ని లీడ్ చేయాలి, మంచి లైఫ్ని లీడ్ చేయాలి, ఒక ఇన్స్పిరేషనల్ లైఫ్ అనేది ఆయన మోటివ్. సో ఆయన అట్లా చేయడం వల్ల చాలా జనానికి తొందరగా ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన మూవీస్ వల్ల అయితే నేను బిలీవ్ చేయను, బట్ ఆయన ఉన్న సింపుల్ హ్యూమన్ బీయింగ్గా సింప్లిసిటీకి అన్నిటికీ తొందరగా అట్రాక్ట్ అయ్యారు యూత్ అనేవాళ్ళు. సో ఆయన కూడా నేనే అట్రాక్ట్ అయ్యాను. దానివల్ల ఎలా చూడాలనుకుంటున్నాను? ఆయన మూవీస్లో ఉంటేనే బాగుంటుంది అంటారు, లేకపోతే పొలిటికల్లో ది బెస్ట్ చూడాలనుకుంటున్నాను? మూవీస్లో ఉంటే చూడొచ్చు చక్కగా. మూవీస్ అంటే ఫ్యాన్గా నేను మూవీస్లో చూడాలనుకున్నా, బట్ పొలిటికల్గా ఉంటేనే ఇంకా ఖుషి అవుతాను బాగా. అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే మూవీస్లో ఉంటే బాగుంటుందా, పొలిటికల్లో ఉంటే బాగుంటుందా? మీ ఒపీనియన్ ఏంటి? రెండిట్లో ఉంటేనే బాగానే ఉంటుంది. చెప్పింది చేశాడు. అందరూ లాస్ట్ టైం ఓడిచ్చారు కానీ ఇప్పుడు గెలిచి చూపించాడు అందరికీ. జగన్ కరెక్ట్ బుద్ధి చెప్పాడు, అలానే చెప్పాలి కూడా. అసలు ఏదేదో మాట్లాడారు, ఇప్పుడు చేసి చూపించాడు కాబట్టి అలానే ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 12 అయినా కూడా ప్రజలకు దగ్గరలోనే ఉంటున్నారు. ఏ గవర్నమెంట్లోనే ఏ లీడర్నైనా ఇలా చూసారా మీరు? ఎక్కడ చూడలేదు. అందుకనే అందరూ ఓట్ చేసింది కూడా. అసలు ఏదో మార్పు తీసుకొస్తారని చెప్పి ఓట్ చేసింది, లేకపోతే అసలు ఎందుకు వేస్తారు కూడా. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చూస్తుంటే ఏమనిపిస్తుంది? యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఆయన అసెంబ్లీ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అసలు ఎవరు రానే అనుకున్న స్టేజ్లో అందరూ వచ్చారు. అసలు ప్రతి ఒక్కళ్ళు అదే అన్నారు, అసలు పవన్ కళ్యాణ్ ఏమొస్తాడు, అసలు హీరోస్ ఎవరు రాలేదు అన్నారు, వచ్చాడు. చాలా ఆనందంగా ఉంది అసలు. సో ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్? అసలు ఇప్పుడే సీఎంగా అనుకున్నాము, ఇంకా సార్ డిప్యూటీ సీఎంగా వచ్చాడు, ఇంకా ఫ్యూచర్ కూడా సీఎంగానే వస్తాడు అనుకుంటున్నాను. సీఎంగా వస్తాడు. వెయిటింగ్ ఫర్ అంటే ఆయన మూవీస్ ఉన్నాయి కదా, మోజీస్ లాంటి మూవీస్ ఉన్నాయి. మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ ఎట్లా ఉన్నా ఫ్యాన్స్ కంపల్సరీ హిట్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ బర్త్డే కూడా వస్తుంది, గబ్బర్ సింగ్ రిలీజ్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ రిలీజ్ అండ్ బర్త్డే వస్తుంది, అన్ని పండుగల దగ్గరికి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా మీకేమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అసలే మళ్ళీ మొన్న ఇండియా వరల్డ్ కప్కి వచ్చింది, పవన్ కళ్యాణ్ గెలిచాడు, అందరూ ఇట్లా పాజిటివ్గా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అది ముందు మళ్ళీ పవన్ కళ్యాణ్ బర్త్డే వస్తుంది, ఒక పండుగ అని చెప్పొచ్చు. అది కూడా వెయిటింగ్ ఫర్ ఓజీ మూవీ. యాస్ కంపల్సరీ.